మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరు కూడిందరో అక్కడ ఉంటానని సెలవిచ్చిన తండ్రి. అయ్యా, ఇక్కడ మీరున్న విధానం బట్టి ప్రభా మీకే వెళ్ళిన వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎల్లప్పుడూ ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి ప్రభా నాయన మీకే వెళ్ళిన వందనాలు స్తోత్రాలు ప్రభా. చిన్న మంద భయపడకము, నేను నీకు తోడయ్యాను అని చెప్పినదిగా ప్రభా. ఏనా ఏ విషయంలోనూ ప్రభా భయపడక ప్రభా, ప్రతి వాటిని ప్రభా విశ్వాసముతోనూ ధైర్యముతోనూ ప్రభా ఎదుగునట్టుకు తండ్రి మీరే సహాయం దయచేయండి తండ్రి. దీనా మీ యొక్క మాటలు ప్రభా, మీరు చెప్పమన్న మాటలు ప్రభా బిడ్డలకు ప్రభా చేయబోచుండగా తండ్రి నన్ను సంపూర్ణంగా తండ్రి మీ శిలువ చాటున మరుగుపరచండి ప్రభా. ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. ఇదేనా నేను బాలుడనని నీవు అనవద్దు, నేను నీకు నోటికి తోడై ఉంటాను, భయపడకము నేను నీకు తోడై ఉంటానని చెప్పి ఉన్నావు ప్రభా. ఇదేనా పెళ్ళగించుటకును, పడద్రోయుకుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, కట్టుటకును, నాటుటకును, ఇదిగో నేను నీకు మనుష్యుల మీదకును రాజ్యముల మీదకును అధికారం ఇచ్చి ఉన్నాను ప్రభా. నీవే చెప్పి ఉన్నావు ప్రభా. వాగ్దానం చేసిన వాడు ప్రభా, నమ్మదగిన దేవుడు కనుక తండ్రి. ఇది కనుక ఈ యొక్క సందర్భంలో తండ్రి ఈ యొక్క వాక్యమును ప్రభా కట్టడానికి ప్రభా, నాటడానికి ప్రభా, ఈ యొక్క వాక్యం ప్రభా మా అందరికీ ఉపయోగకరంగా ప్రభా, దీవెనకరంగా తండ్రి ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం వేడుకుంటా. అయ్యా, నా వాగ్దానం చేసి ఉన్నావు ప్రభా. నీ నోట నా మాట ఉంచి నా చేతి నీళ్ళలో నేను కప్పిను అని చెప్పి ఉన్నావు ప్రభా. ఇది ఆ వాగ్దానం ప్రభా ఈ పక్షాన నెరవేర్చురుగాకని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం అందరం దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుందాం. మరి పోయినసారి బాబాయ్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు ఇలాగే వాక్యం స్టార్ట్ చేసినప్పుడు ఫుల్గా వాన వచ్చింది, ఫుల్గా గాలి వచ్చింది, దాని తర్వాత వర్షం కురిచింది, దాని తర్వాత కూడికి ఆగిపోయింది. మరి ఈరోజు బాబాయ్ బర్త్డే సందర్భంగా మళ్ళీ ఫుల్ గాలి వచ్చింది. మరి దేవుడు వాతావరణం, మంచి వాతావరణం మనకు అనుగ్రహించి అన్నాడు. మరి వాక్యం అయిపోయేదాకా అటువంటి వాతావరణం ఉండేలాగా ప్రార్థన చేయండి. మరి ఈ దినం ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 15వ వచనం దాకా మనం చదువుకున్నాం. ఈ యొక్క దైవ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే నికోదేము అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చి తన యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవటం మనం ఇక్కడ గమనించుకుంటున్నాం. ఈ యొక్క నికోదేము అనే ఒక వ్యక్తి యూదులకు అధికారి, సన్హెడ్రిన్ అనే ఒక సభలో ముఖ్యుడు. ఈ యొక్క సన్హెడ్రిన్ అనే ఒక సభ యూదులకు సభ, అది ఒక న్యాయ సభ, అది ఒక మతపరమైన విషయాలను చర్చించుకొనుటకు ఏర్పాటు చేసుకున్న సభ. యూదులకు న్యాయ సభ అని చెప్పుకున్నాం కదా. అక్కడ ఒక వ్యక్తికి శిక్ష పడాలా లేదా అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ ఒక్క సభ్యులు 71 మంది ఉంటారు. 71 మందిలో ప్రధాన యాజకుడు ఒకరు ఉంటారు, అందులో శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు. ఆ ఒక సన్హెడ్రిన్ సభలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించే ఒక వ్యక్తి ఈ యొక్క నికోదేము. అదే రీతిగా ఈ యొక్క నికోదేము ఇశ్రాయేలీయులకి బోధకుడు అని లేఖన భాగంలో రాయబడి ఉంది. అంటే ఈ కాలంలో మనం చెప్పుకున్నట్లయితే ఒక మంచి బైబిల్ కాలేజీలో ఒక పెద్ద ప్రొఫెసర్గా పనిచేసే ఒక ఆధిక్యత ఈ యొక్క నికోదేముకు ఉంది. అంటే బైబిల్ జ్ఞానంలో ఆరితేరిన వ్యక్తి ఈ యొక్క నికోదేము.
ఈ యొక్క నికోదేము ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఈ యొక్క లేఖన భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసే వ్యక్తి. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క నికోదేము ఒక పరిసయ్యుడు. పరిసయ్యుడు అనే మాటకు అర్థం ప్రత్యేకముగా ఉండువారు. ఏంటి పరిసయ్యుడు అనే మాటకు అర్థం? ప్రత్యేకముగా ఉండువారు. సాధారణంగా మనకు పరిసయ్యుడు అంటే కలిగే అభిప్రాయం ఏమిటంటే, అరే వీరు పైకి భక్తి వేషం వేసుకుని ఉంటారు, లోపల కుళ్ళిపోయిన వారు అని చెప్పి యేసయ్య చెప్పినప్పుడు వారి గురించి అటువంటి అభిప్రాయం మనం కూడా కలిగి ఉంటాం. కానీ వారి యొక్క ఆరంభాన్ని మనం గమనించినట్లయితే వారు ఆరంభములో వారి యొక్క మతాన్ని ఎంతగానో కాపాడుకున్నారు. వాళ్ళు ఇశ్రాయేలు దేశాన్ని, ముఖ్యంగా చెప్పాలంటే యెరూషలేము పట్టణాన్ని, వింటున్నారా, యెరూషలేము పట్టణాన్ని బైబిల్ చరిత్ర ప్రకారం 4 రాజ్యాలు పరిపాలించారు. మొట్టమొదటి రాజ్యం బబులోను సామ్రాజ్యం, రెండవ రాజ్యం పారసీక సామ్రాజ్యం, మూడవ రాజ్యం గ్రీకు సామ్రాజ్యం, 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. మొదటి సామ్రాజ్యం ఏంటి? బబులోను సామ్రాజ్యం. రెండవ సామ్రాజ్యం పారసీక సామ్రాజ్యం, మూడవ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం, 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు యెరూషలేమును పరిపాలిస్తుంది ఎవరు? రోమా సామ్రాజ్యం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వము యెరూషలేము ప్రాంతాన్ని పరిపాలిస్తుంది గ్రీకు సామ్రాజ్యం. ఈ యొక్క గ్రీకు వాళ్ళు యూదుల వద్దకు వచ్చి వారి యొక్క సంస్కృతిని, వారి యొక్క సాంప్రదాయాలను, వారి యొక్క దేవి దేవతలను, గ్రీక్ గాడ్స్ని పూజించమని చెప్పి యూదులను బలవంతం చేస్తారనమాట. ఎటువంటి రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వకుండా ఈ యొక్క గ్రీకు రాజుల్లో కొంతమంది రాజులు యూదులని మీరు మా దేవీ దేవతలు మొక్కాలి అని చెప్పి వారిని బలవంతం చేసినప్పుడు వారికి ఎదురు తిరిగిన ఒక గుంపు ఫామ్ అయింది. ఆ గుంపే ఈ యొక్క పరిసయ్యులు. పరిసయ్యులు ప్రారంభంలో భక్తి పట్ల ఎంతో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించారు. కానీ రాను 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 వారి యొక్క భక్తంతా ఆచారంగానే మారిపోయింది. వారు దేవుని దూతలను నమ్ముతారు, వారు పునరుద్ధానాన్ని నమ్ముతారు, వారు యెహోవాయే నిజమైన దేవుడు అంటారు. కానీ వారి యొక్క బోధలో అటువంటి మాటలు ప్రస్తావించిన వాళ్ళు నమ్ముతారు యెహోవా నిజమైన దేవుడని, వాళ్ళు నమ్ముతారు పునరుద్ధానం ఉంటుందని, వారు నమ్ముతున్నారు దేవుని దూతలు ఉన్నాయని. కానీ వారి యొక్క బోధనలో అటువంటి ప్రస్తావన చెయ్యరు. వారి యొక్క బోధనలో ఎప్పుడూ కూడా పుదీనాలో ఒక 10 భాగం, సోంపులో ఒక 10 భాగం, 10వ భాగాల గురించి, దశమ భాగాల గురించి అధికంగా వారు వివరిస్తారు. కానీ ధర్మశాస్త్ర గ్రంథములో మూల పాఠమైన న్యాయమును ప్రేమించాలని, కనికరమును ప్రేమించాలని, విశ్వాసము కలిగి ఉండాలని వారి యొక్క టీచింగ్స్లో ఎంత మాత్రము లేవని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశీలన గద్దిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన నికోదేము కాకుండా మనకు తెలిసిన పరిసయ్యుల పేరు ఎవరని చెప్తారా ప్రామినెంట్గా? ఇంకా ఇంకా ప్రామినెంట్గా ఇంకా 7 సంవత్సరాలు ఉన్నాడా ఇక్కడ? అపోస్తలుడైన పౌలు గారు పరిసయ్యుడు. అపోస్తలుడైన పౌలు గారు ఎవరి పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని పఠించి దాని గురించి తెలుసుకున్న వ్యక్తి పేరేమిటి? గమలీయేలు ఎవరు? పరిసయ్యుడు. అయితే ఈ యొక్క పరిసయ్యుడైన, యూదా అధికారి అయిన, ఇశ్రాయేలు బోధకుడైన నికోదేము యేసుక్రీస్తులో ఒక ప్రత్యేకతను గమనించాడు. ఆయనను
ఆయనకు బోధన ప్రత్యేకతను గమనించాడు. ఆయన చేస్తున్న అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు చూసి, అరే ఇటువంటి వ్యక్తికి దేవుడు తోడై ఉంటేనే గాని ఒక వ్యక్తి ఇటువంటివి చేయటం అసాధ్యమని చెప్పి ఒక రాత్రిపూట యేసయ్య దగ్గరికి తన యొక్క సందేహాలను నిర్వృత్తి చేసుకోవడానికి వస్తాడు ఈ యొక్క నికోదేము. అప్పుడు యేసయ్య ఒక మాట చెప్తాడు. అది ఏమిటంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుడి రాజ్యంలో ప్రవేశించలేనని నీతో 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 నిశ్చయముగా చెప్పుచున్నాను, నీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో 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 నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగో నికోదేము, నీవు యూదుల అధికారి అయి ఉండొచ్చు, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండొచ్చు, నువ్వు పరిసేయుడైన ఉండొచ్చు, బైబిల్ యొక్క జ్ఞానం అంతా నీ దగ్గర ఉండొచ్చు, కానీ నీవు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేవు. ప్రియ దేవుని సంగమా, మనకు బైబిల్ యొక్క జ్ఞానం అధికంగా ఉండొచ్చు, మనం ప్రతిరోజు బైబిల్ చదువుతుండొచ్చు, మనం ప్రతిరోజు ప్రార్థన చేయించుండొచ్చు, మనం ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తూ వస్తుండొచ్చు, మనం పాటలు కూడా పాడుతుండొచ్చు, మనము దశంభాగాలు కూడా ఇస్తుండొచ్చు, మనం బాప్టిసం కూడా తీసుకొని ఉండవచ్చు, మనం ప్రభువుల్లో కూడా చేతులు వేస్తుండొచ్చు. కానీ మనలో కొత్తగా జన్మించిన ఒక అనుభవం ఉన్నదా? మనము పై నుండి జన్మింపబడిన వ్యక్తులుగా దేవుడు మనల్ని ముద్ర వేశాడా మన మీద? మనం పై నుండి జన్మించిన వ్యక్తులమేనా? ఏంటి పై నుండి జన్మించిన వ్యక్తులంటే? ఏం పైన ఏముంది? పైన ఆకాశం ఉంది. లాజర్ అంకుల్, ఏం పైన ఏముంది? పైన వైర్లు ఉన్నాయి, ఆకాశం ఉంది, మేఘం ఉంది, నక్షత్రాలు ఉన్నాయి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెనుకుడి, అక్కడ క్రీస్తు యేసు దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. దేవుణ్ణి వెతకండి. పై నుండి జన్మించడం అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబుల్, పైనున్న దేవుడు మనకు అనుగ్రహించిన బైబుల్, ఇది గ్రంథం, ఇది పై నుండి రాయబడిన దేవుడు ఇచ్చిన గ్రంథం. ఇది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యములు మన యొక్క హృదయంలో నింపుకున్నప్పుడు మనం పై నుండి జన్మించిన వ్యక్తులుగా దేవుడు మనల్ని ముద్ర వేస్తాడు. దావీదు మహారాజు గారు అంటారు కదా, నీ యొక్క వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను ప్రభువా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా యొక్క హృదయములో నీ యొక్క వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఫిజికల్ బర్త్ అనేది ఉంటుంది. మనకి ఆధ్యాత్మికంగా జన్మించిన రోజు అంటే ఒకటి ఉందా? ఈరోజు బాబాయ్ గారు పుట్టినరోజు జూలై 5వ తారీఖున, నా పుట్టినరోజు సెప్టెంబర్ 17వ తారీఖున. మరి ఆధ్యాత్మికంగా జన్మించిన రోజు అంటే ఒకటి ఉందా? యేసు క్రీస్తు ప్రభువారు ఏకైక దేవుడు, జనతైక దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పి మనం గ్రహించి గుర్తించి మన యొక్క హృదయాల్లో స్వీకరించినప్పుడు అది మనం పై నుండి జన్మించినట్లు, అది మనకు నూతన జన్మ. యేసు క్రీస్తు ప్రభువారు లోక రక్షకుడు అని చెప్పి మనం గుర్తించి గ్రహించి ఆయన మనం హృదయంలో స్వీకరించడమే నూతన జన్మ. అలా గుర్తించడానికి మానవులమైన మన యొక్క జ్ఞానం సరిపోదు, కిందుండే జ్ఞానం ఎంత మాత్రం సరిపోదు. పైనుండే జ్ఞానము ఖచ్చితంగా మనకు అనవసరము. పైనుండి వచ్చిన వాడు, మన కోసం ప్రాణం పెట్టిన వాడు యేసు క్రీస్తు ప్రభువు వారి వల్లే మనం గ్రహించుకోగలం. లేఖనాల్లో ఏమని రాయబడిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వలన తప్ప ఎవరును యేసు క్రీస్తు ప్రభు అని చెప్పి ఒప్పుకోలేడు. చాలాసార్లు విన్నాం ఈ మాట, మరలా చెప్పడానికి నేను ఆశపడుతున్నాను.
యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం అని ఎవరు చెప్తే మనం ప్రభువుని నమ్ముకున్నాం? పాస్టర్ గారు చెప్తే కాదు, మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. యేసే మార్గమని, యేసే సత్యమని, యేసే జీవం అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకి హృదయంలో ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు చేసే పని ఏమిటి? ఆయన వచ్చి థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేయను. ఆయన వచ్చి ఒప్పింపజేస్తాడు. ఇదిగో నీవు పాపివి, నీవు పాపం చేస్తున్నావు, మన దగ్గరకు వచ్చి చెప్పాడు. ఇదిగో నీలో నీతి ఎంత మాత్రం లేదు, ఇదిగో నీకు తీర్పు ఉన్నది, జాగ్రత్త అని చెప్పి ఎవరు చెప్పారు మనతో? ఎవరు చెప్తారు మనతో? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఏమండి, మనంతటా మనం గ్రహించలేము. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క శిలువలో మరణించినప్పుడు, సమాధి చేసినప్పుడు, పునరుద్ధారణైన తిరిగి లేచినప్పుడు మనలో ఎవరైనా చూసామా? మనం ఎవరు చూడలేదు. కానీ ఏ విధంగా నమ్మగలుగుతున్నాం? మనం ఏ విధంగా నమ్ముతున్నాం? గుడ్డిగా నమ్ముతున్నామా? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పై నుండి జన్మించడానికి మనలో తన యొక్క ఆత్మను కుమ్మరించడం ద్వారా, వాక్యాన్ని కుమ్మరించడం ద్వారా మనం యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పి అనుకుంటున్నాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ఏం చేస్తుంది? ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. ప్రతి ఒక్క మనిషిని వెలిగించుచుండెను. దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క మనిషి, యేసయ్య దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క మనిషి వెలిగింపబడతాడు. కానీ జనులు తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగునద్దకి రారు. ఏంటయ్యా ప్రార్థనకు రావట్లేదంటే, నా క్రియలు చెడ్డవి, నేను చీకటిలో జీవించడానికి ఇష్టపడుతున్నాను. ఏంటయ్యా బైబిల్ చదువుకోవట్లేదు, ఏంటయ్యా అలవాట్లు మానుకోవట్లేదు అంటే, నాకు చీకటిలో బతకడం అంటేనే ఇష్టం. అందుకని యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండినప్పుడే ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలము. నీవు ఎప్పుడు పడితే అప్పుడు యేసయ్య నాకు దొరుకుతాడులే అని చెప్పి వెతకడం మానేయద్దు. ఒక రోజు వస్తుంది, నువ్వు ఎంత వెతికినా నువ్వు కనుగొనలేవు. నీవు సెల్ ఫోన్లో ఏంటో వెతుకుతున్నావు. ఏముంది సెల్ ఫోన్లో? యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నావు, ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తున్నావు, వాట్సాప్లో సెర్చ్ చేస్తున్నావు, లోకంలో ఏంటంటో వెతుకుతున్నావు. కానీ యేసయ్యని వెతుకుతున్నావా? ఎక్కడ వెతుకుతున్నావు నువ్వు యేసయ్యని? సినిమా హాల్లో దగ్గరికి వెళ్ళి యేసయ్య కనిపిస్తాడా సినిమా హాల్లో? ఇంట్లో టీవీ పెట్టుకొని సినిమాలు చూస్తుంటే యేసయ్య ఎదురై కనిపిస్తాడా నేనున్నానని? న్యూస్ పేపర్ తీసి ఓపెన్ చేస్తున్నప్పుడు యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పి నువ్వు గ్రహించుకుంటావా? ఎక్కడ వెతకాలి యేసయ్యని? ఎక్కడ దొరుకుతాడు యేసయ్య? చెప్పండి ఎవరైనా. సంవత్సరం వచ్చావా? ఎక్కడ దొరుకుతాడు యేసయ్య? ఎక్కడ వెతకాలి యేసయ్యని మనల్ని? ఎక్కడ 2-3 నామం పేరట కూడి ఉందరో అక్కడ ఉంటానన్నాడు దేవుడు. నువ్వు చీకటిలో ప్రదేశాల్లో సంచరించి యేసు ప్రభు నిజమైన దేవుడైతే నాకు కనపడాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే అది ఏ విధంగా కలుగుతుంది? నువ్వు వాక్యములు చదవకుండా, ఆది ఎండు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడే ఉండును. ఆ వాక్యం దగ్గరకు వచ్చి యేసు క్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని గ్రహించుకుంటావు. కానీ నువ్వు ఏ ప్రదేశాల్లో ఆ ప్రదేశాల్లో వెళ్ళి యేసయ్య ఉంటే నాకు కనబడును, యేసయ్య ఉంటే నాకు దర్శించమని చెప్పి నువ్వు అనుకుంటే ఏ విధంగా కలుగుతుంది? యెహోవా మీకు దొరకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వేడుకొనుడి. ఒకానొక రోజులో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మార్గం గుండా ప్రవేశిస్తున్నప్పుడు ఒక గుడ్డివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ మార్గంలో యేసయ్య వెళ్తున్నాడని తెలుసుకొని ఏం చేశాడు? కాముకున్నాడా?
దావీదు కుమారుడా నన్ను కనికరించని చెప్పి వేడుకున్నాడు. ఇంకా చెప్పాలంటే కేకలు వేశాడు. అరే నువ్వు కాముకుండవయ్యా, నువ్వు కాముకుండంటే మరింత బిగ్గరగా కేకలు వేశాడు, వేడుకున్నాడు. అప్పుడు యేసయ్య వచ్చాడా లేదా? మనం వేడుకుంటే యేసయ్య వస్తాడు, మనం వేడుకుంటే యేసయ్య వస్తాడు. వచ్చి ఏం చేశారండి? వచ్చి నీకేమి చేయకూడుచున్నాను నువ్వు అడుగుతున్నావు, అయ్యా నా కళ్ళు కావాలయ్యా అంటే ఏమన్నాడు? నీ కోరినట్టే జరుగును గాక, నీ విశ్వాసమే ఏనా స్వస్థపరుస్తుంది. ఆ విధంగా యేసయ్య దగ్గరికి వచ్చి మనం వేడుకుంటే, ఆయన్ని వెదకి వేడుకుంటే ఆయన దర్శనాన్ని ఇచ్చి మనకు కావాల్సింది అడుగుతాడు, ఇస్తాడు. మనం ఇక్కడ కనుక వేడుకోకుండా మనం ఇక్కడ మాత్రం నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా ఉన్నామనుకోండి, అరే పాతాళంలో వేదన పడాల్సి వస్తుంది, అక్కడ వేడుకోవాల్సి వస్తుంది. ధనవంతుడు వేడుకుంటాడు అక్కడ, అయ్యా నీ యొక్క అబ్రహాము రొమ్మున అనుకున్న అబ్రహామును వేడుకుంటాడు, అయ్యా నీ యొక్క రొమ్మున ఆనుకున్న లాజరును నా వద్దకు పంపించు. అయ్యా దప్పికేస్తుందయ్యా, ఒక్క చుక్క నీరు నాకు కావాలని చెప్పి లాజరు ధనవంతుడు వేడుకుంటాడు. అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారి నిమిత్తం అయ్యా ఈ యొక్క లాజరుని పంపయ్యా అని చెప్పి వేడుకుంటాడు. ఏమండి, ఇక్కడ మన కోసమైనా, మన ప్రియ మిత్రుల కోసమైనా, బంధువుల కోసమైనా, ఎవరి కోసమైనా వేడుకోవాల్సిన స్థలము ఇక్కడే. అక్కడ వెళ్ళి వేడుకునే ఛాన్స్ మనకి లేదు. దేవుడి యొక్క ప్రత్యక్షత ఏ విధంగా కలుగుతుంది? దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడతాడు? అనేక సార్లు చెప్పాను కదా, ఇంకో 10,000 సార్లు చెప్పడానికి కూడా ఇష్టమే నాకు ఈ మాట. చెప్పండి, దేవుడి యొక్క ప్రత్యక్షత ఏ విధంగా కలుగుతుంది మనకి? ఇప్పుడు చాలాసార్లు చెప్పా. యథార్థ హృదయముతో, తగ్గింపు స్వభావంతో, ఆసక్తితో దేవుణ్ణి మనం వెతికినప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతుంది. చెప్పండి ఒకసారి ఫస్ట్ నుంచి. యథార్థ హృదయముతో, తగ్గింపు స్వభావంతో, చెప్పమా, ఆసక్తితో దేవుణ్ణి మనం వెతికినప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతుంది. యథార్థవంతులు ఆయన యొక్క ముఖ దర్శనము చేసుకుందరు. తగ్గింపు స్వభావం. ఆయన సుంకర్ యొక్క ప్రార్థనలు విన్నాడు, మన యొక్క ప్రార్థనలు కూడా వింటాడు. ఆసక్తి ఆశ కలిగిన ప్రాణమును నేను తృప్తిపరుస్తాను. నీకు ఈ మీడు ఉన్నప్పుడు దేవుడు నీకు తన ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు నావాడు కాదా? సరే, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగలేడు. ఒక వ్యక్తి హృదయంలో ప్రేమ లేకపోతే ఆ వ్యక్తికి ఎంత దేవుణ్ణి వెతికినా ఆ వ్యక్తి దేవుణ్ణి ఎరగలేడు. ఆ వ్యక్తి హృదయంలో స్వార్థం, కుళ్ళు, కృతంత్రాలు అన్నీ పెట్టుకొని దేవుడి యొక్క ప్రత్యక్షత నాకు కావాలి అనుకోవటం వెర్రితనం. అలాగే బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడు. దేవుని యొక్క ప్రత్యక్షత మనకి ఏ విధంగా కలుగుతుందండి? పరిశుద్ధత లేకుండా. ప్రేమ, పరిశుద్ధత మన జీవితంలో కనుక లేకపోతే దేవుణ్ణి మనం ఎంత మాత్రం ఎరగలేము. యథార్థత, తగ్గింపు స్వభావము. కొంతమంది ఏమంటారంటే, ముందు నీ ప్రత్యక్షత ఇవ్వు ప్రభువా, యథార్థంగా ఉంటాను లేదు తర్వాత సంగతి తర్వాత.
ముందు నీ ప్రత్యక్షత ఇవ్వు ప్రభా, ముందు నువ్వు మాట్లాడు ప్రభా నాతో, నాకు ఆలోచించుకొని బాగా, దాని తర్వాత నీలో ఉంటానో లేదో తర్వాత సంగతి, తర్వాత ముందు నువ్వు ఇవ్వు. ఎట్లా ఉందంటే ముందు బ్యాంకులో డబ్బులు కట్టయ్యా, తర్వాత సంగతి తర్వాత అన్నట్లుంది. ఏమన్నా దేవుడు టైం వేస్ట్ చేయడు. అటువంటి వ్యక్తులతో దేవుడు టైం వేస్ట్ చేయడు. ఏ వ్యక్తి అయితే యథార్థత, తగ్గింపు స్వభావం, ఆసక్తితో ఉంటాడో ఆ వ్యక్తితో మాట్లాడడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవా నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచు అంటారు. మనసులో ఆల్రెడీ వేరేది పెట్టుకుంటారు. దేవా నీ చిత్తమే నేను చేస్తానంటే దేవునికి అర్థం కావాలనుకుంటున్నారా ఏంటి? దేవుడు మనకు హృదయ స్థితి తెలిసి ఈ వ్యక్తి దేవుని చిత్తం చెయ్యడు అని చెప్పి దేవుడు అనుకుంటే ఆ చిత్తాన్ని దేవుడు బయలుపరచడు. ఏమండి, మనకి యథార్థ హృదయముతో, తగ్గింపు స్వభావంతో, వినయముతో దేవుణ్ణి మనం వెతికినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత మనకి కలుగుతుంది. అది కలుగు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది ఇంత చెప్తున్నా సరే ఈ యొక్క ప్రొసీజర్ ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఏమండి, మనం ఆధ్యాత్మిక జీవితంలో వెళ్తున్నాం, నడుస్తూ వెళ్తున్నాం. కొన్నిసార్లు ఆగిపోవచ్చు, తొట్టిల్లు పడవచ్చు, అల్ప విశ్వాసం మనకు చెందొచ్చు. కొన్నిసార్లు చీకటిలో కూడా, పాపములో కూడా పడుతుంటూ ఉండొచ్చు. ఈ లోకంలో ఉన్నాం కదా, శరీరంతో ఉన్నాం కదా, అప్పుడు ఏం చేయాలి మనం? మన జీవితాల్లో ఎదురయ్యే భయాలకు, అవిశ్వాసాలకు, అల్ప విశ్వాసాలకు మనం ఏం చేయాలి? ఏం చేయాలా? ఇప్పుడే చెప్పాను. ఇప్పుడుదా చెప్తాను నేను. యథార్థ హృదయంతో మరలా రావాలా బ్యాక్. యథార్థ హృదయంతో, తగ్గింపు స్వభావంతో, ఆసక్తితో దేవుని దగ్గరకు వస్తే మరలా మనం పోగొట్టుకున్న విశ్వాసాన్ని మొత్తము తిరిగిచ్చే దేవుడు. చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. చిన్నారి ఉందా? గట్టిగా ఫస్ట్ నుంచి తీశారు అందరూ? చూడండి, అందరూ చూడండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. భ్రష్టులైన బిడ్డలారా పొండి అనట్లా. భ్రష్టులైన బిడ్డలారా నా వద్దకు తిరిగి రండి. నా వద్దకు వచ్చు వారిని నేనంత మాత్రం త్రోసివేయను. నా వద్దకు వచ్చి ఏం చేయాలా? ఏం చిన్న చదువు. నా వద్దకు రండి, నేను మీకు మరలా విశ్వాసం నేను కలుగు చేసేదను. దేవుని యొక్క ప్రత్యక్షత ఏ విధంగా కలుగుతుందండి మనకి? దేవుని యొక్క మెలనైన స్వరం, దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు? రిపీట్ చేస్తూనే ఉన్నా నేను. దేవుని వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షత మనకు అనుగ్రహిస్తాడు. ఏ విధంగా అనుగ్రహిస్తాడు? అది ఆయన ఇష్టం. కొంతమంది వ్యక్తులతో, బహు అరుదైన వ్యక్తులతో దేవుడు ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు. బైబిల్లో మోషేతో దేవుడు ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు. అబ్రహాము కన్నా, ఇస్సాకు కన్నా, యాకోబు కన్నా కూడా బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఏమని రాయబడిందంటే, మోషే వంటి ప్రవక్తతో, దాని వెనకాలన్న ఏ వ్యక్తితో కూడా దేవుడు అంత ఇదిగా ముఖాముఖిగా మాట్లాడలేదంట. ఏమండి, అది దేవుడిచ్చే కృప. దేవుడు మనతో మెల్లనైన స్వరముతో కూడా దేవుడు మాట్లాడతాడు. సమూయేలు వింటరా అన్నాడు. సమూయేలు ఈ రాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ నిమ్ము. ఆ కాలములో యెహోవా యొక్క ప్రత్యక్షత దొరుకుట అరుదు.
దేవుని యొక్క స్వరం వినటం అనేది అరుదు. ఆ కాలంలో కూడా ఈ కాలంలో కూడా ఎక్కడో రేర్ కేసెస్ అనమాట. తర్వాత దేవుడు తన యొక్క ప్రత్యక్షతను తన దర్శనాల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు? దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అపోస్తలుడైన పౌలుతో ఒక వెలుగు ద్వారా మాట్లాడాడు దేవుడు. మనకు తెలుసు కదా, కల్వరి దర్శనం. డాక్టర్ ఎన్ జైపాల్ గారు ఏమంటారంటే, ఆ ఒక కల్వరి దర్శనం అనేది నాకు బండగుండా బద్దలు చేసిందంటాడు. సాధు సుందర్ సింగ్ గారితో అయితే దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. అది ఆయన ఇష్టం. నాకు బాప్తిసం తీసుకునే సమయంలో, ఈరోజు నేను బాప్తిసం తీసుకుందాం అనుకుంటే మరుసట వారం రోజులు మొత్తం ఫుల్ హై ఫీవర్, ఏం అర్థం కాల. మాకు తల్లిగారికి జ్వరం, మాకు అమ్మకి జ్వరం, మాకు నాన్నగారికి జ్వరం. ఎంతో సంతోషంగా బాప్తిసం తీసుకుందాం అనుకుంటే ఎంతో ఆటంకం, అపవాది. ఏమి చేయాలో అర్థం కావట్లేదు. మాకు అమ్మగారు ఆలోచిస్తూ ఉన్నారు. అంతలోనే మా అమ్మగారు కళ్ళు తెరుచుకొని ఉన్నారు. దేవుని యొక్క బలిష్టమైన హస్తము, ఆయన యొక్క బాహువు కనిపించి వస్తున్న ఒక కాకి మీద ఇంకా చాలు నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ కాకిని తరిమేస్తుందంట ఆ యొక్క బలిష్టమైన హస్తం. ఈ మాట నాతో చెప్తుండేదమ్మ. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నేను చూపించుకొని, శాస్త్రి గారా ఆర్ఎంపీ డాక్టర్ ఆచారి చూపించుకొని ఆయన చెప్పాడు, వారం రోజులు ఇంతలా ఇంజక్షన్లు వేసాడు నరాలకి, లాభం లేదు, ఇంక ఒంగోలు వెళ్ళిపో అన్నాడు. మాముండి అయ్యా దేవుడు దర్శనం ఇచ్చాడు, దేవుడు విడిచిపెట్టాడు, ధైర్యంగా ఉండని చెప్తే మొదటికి అప్పుడే దేవుడిని నమ్ముకుంటున్నా. నా కళ్ళల్లోంచి నీటి బిందువు చుక్క బయటికి వస్తే ఎక్కడ నాకు అవిశ్వాసం కలుగుతుందేమో అని చెప్పి నా కళ్ళల్లో నుంచి ఒక చుక్క కూడా బయటికి తిరగకుండా లోపలే తిప్పి నాకు విశ్వాసం ఉంది ప్రభు అని చెప్పి ఏదో నాకు తెలిసిన భక్తి చేసి అక్కడికి వెళ్ళినప్పుడు అండి, ఇక్కడ 20,000 ప్లేట్లెట్లు ఉంటే అక్కడికి వెళ్ళేసరికి 140,000 ప్లేట్లెట్లు దేవుడు చక్కని రిపోర్ట్ ఇచ్చాడు. ఈ యొక్క వారం నేను ఏమీ తినలేదు. ఒంగోలు నుంచి వచ్చి కుటుంబ ప్రార్థన పెట్టుకుందామని చెప్పి కుటుంబ ప్రార్థనలో ఉంటే, అమ్మా ఈరోజు నేను బైబిల్ చదువుకోలేదు, నేను ఈరోజు అసలు ప్రార్థన చేసుకోలేదు, ఏదో పడుకొని ఏదో ప్రార్థన చేసుకున్నా, పాట ఫ్యామిలీ ప్రేయర్లో 2 పాటలు పాడతాం కదమ్మా, పాటలు పాడే ఓపిక నాకు లేదు, ఈరోజు బైబిల్ చదువుకున్నామమ్మా, నేను చదువుకున్న పోర్షనే చదువుకున్నామమ్మా అని చెప్పి బైబిల్ తెచ్చానండి. అప్పుడు చూడండి దేవుడు ఏం మాట్లాడాడు. 98వ కీర్తన 98వ కీర్తన చదవండి. నేనేమో పాటలు వద్దన్నా, దేవుడు ఏమంటున్నాడు, కొత్త కీర్తన పాడే అయ్యా, పాట ఒకటి పాడాలి. తర్వాత ఆయన దక్షిణ హస్తమును, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలిగి చేసెను. ఎట్లాగో మా అమ్మగారు దర్శనం ముందు చెప్పారు కాబట్టి, ఈ దర్శనం జరిగిన తర్వాత ఈ యొక్క వచనం నేను చూశాను కాబట్టి అప్పుడు నాకు విశ్వాసం పెరిగింది. దేవుడు మనకు ముఖాముఖిగా మాట్లాడినా, దర్శనాల ద్వారా మాట్లాడినా, కళల ద్వారా మాట్లాడినా అది బైబిల్ని బేస్ చేసుకొని ఉండాలన్నమాట. దేవుడు మనతో కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడతారు. కొంతమంది చెప్పారు, ఇదిగోయ్యా నా కళ్ళలో పాము కనిపించిందయ్యా అని చెప్పారు. పాత నిబంధనలో యోసేపుతో అయినా, కొత్త నిబంధనలో ఉన్న యోసేపుతో అయినా దేవుడు కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇదిగో నీ యొక్క భార్య అయినా మరియను చేర్చుకున్నట్టు నీవు భయపడొద్దు. నువ్వు పాత నిబంధనలో యోసేపుతోనేమో, అన్నలారా మీ యొక్క పనులు నాకు సాగిల పడుతున్నాయి, చంద్రుడు సూర్యుడు 11 నక్షత్రాలు నాకు సాగిల పడుతున్నాయి. నెబుకద్నెజరు రాజుతో కూడా దేవుడు కళల ద్వారా మాట్లాడాడు. దేవుడు మనతో వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. ఏమండి,
మన యొక్క హృదయం యొక్క స్థితి తెలియజేస్తాడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి. సమరయ స్త్రీ యేసయ్య గురించి పట్టణస్థులతో ఏమని చెప్తుంది? ఇదిగో నా సంగతంతయు తెలియజెప్పిన ఈయన క్రీస్తు, నా సంగతులన్నీ నాతో తెలియజెప్పిన ఇతను క్రీస్తు కాడా? మనం దేవుని సన్నిధి వద్దకు వచ్చినప్పుడు, మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు మన సంగతంతా దేవుడు మనకు తెలియజెప్తాడు. పోయిన వారం ఎపఫ్రా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు నా సంగతంతా దేవుడు నాకు తెలియజెప్పాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు, తర్వాత దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు, దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుడు ప్రకృతి ద్వారా కూడా మాట్లాడతాడు, దేవుడు నేచర్ ద్వారా కూడా మాట్లాడతాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షములు ఆయన యొక్క మహిమను ప్రచురించుచున్నాయి. బ్రదర్ అండ్ చర్చిలో పాటలు పాడతారు కదా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన మహిమను ప్రచురపరచుచున్నది, ప్రచురపరచుచున్నవి. అన్నిటికన్నా మనకేం కావాలంటే ముఖ్యంగా అండి, దేవుడు ఏదో రీతిగా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ మనలో యథార్థత, మనలో తగ్గింపు స్వభావం, మనలో వినయం గనక లేకపోతే దేవుడు మనతో ఎంత మాత్రం మాట్లాడు. మన యొక్క అవిశ్వాసము కూడా దేవుడు బాగు చేస్తాడు. చూడండి అపోస్తల కార్యములు పూజ చేస్తున్నా, 17వ అధ్యాయము 17వ అధ్యాయం. సంవత్సరం బైబిల్ ఉందన్నా, చదవనా? 17వ అధ్యాయము 26వ వచనం చదవండి గట్టిగా. యంగ్స్టర్స్ ఎవరు చదవండి, చదవండి, టైం అవుతుంది. థ్యాంక్ యూ. చదవండి, ఆయన జాగ్రత్తగా చదవండి. అది ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను చాలండి. ఈ వచనం ఇంతకుముందు మేము చదివాము, ఇది మాకు గుర్తుందన్న చేతులు ఎత్తండి ఒకసారి. ఈ వచనం ఇప్పుడే మేము చూస్తున్నామన్న చేతులు ఎత్తండి. ఓకే, అక్కడ ఏం రాయబడింది? మరొకసారి చదువుతున్నారు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి, ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి ఒకవేళ దేవుణ్ణి తడవలాడి తెలుసుకుంటారేమో అని చెప్పి దేవుడు వారికి ఏమిచ్చాడు? కొంత టైం ఇచ్చాడు వాళ్ళకి. వారు తడవులాడుతా దేవుణ్ణి వెతుక్కొని దేవుణ్ణి కనుక్కుంటారేమో అని చెప్పి వారికంటూ ఒక బౌండరీని దేవుడు సృష్టించాడు. అందుకనే బైబిల్లో రాయబడిందంట కదా, బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. నీ బాల్య దశ నుంచి వృద్ధాప్యము వరకు నీవు తలవలాడుతూ దేవుణ్ణి నీవు తెలుసుకుంటావేమో అని చెప్పి దేవుడు నీకు అవకాశం కలుగజేస్తున్నాడు. నీవు దేవుణ్ణి వెతకకుండా ఏం వెతుకుతున్నావు? ఇంత గొప్ప రక్షణ నువ్వు కనుక నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటావు? నీ యొక్క రక్షణ నువ్వు గనక ఏముందిలే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావంటే నీ యొక్క రక్షణ కార్యమును నువ్వు ఇంకా కఠినం చేసుకుంటున్నావు. నువ్వు ఇంకా నీ యొక్క కండిషన్ని సీరియస్ చేసుకుంటున్నావు. నువ్వే బాగా ముదిరిపోయిన రోగాన్ని నయం చేయటం ఈజీయా,
లేకపోతే అప్పుడే వచ్చిన రోగాన్ని నయం చేయటం ఈజీయా? అప్పుడే వచ్చిన రోగాన్ని నయం చేయటమే ఈజీ కదా. ఏమండే, దేవుడు మనకి అనుగ్రహ ఐశ్వర్యం ఇచ్చుచు ఆయన యొక్క సహనమును మనం పరీక్షించే వారిగా ఉండి దేవుని యొక్క ఉగ్రతను మనం సమకూర్చుకోకూడదు. దేవుని యొక్క ప్రేమను మనం సమకూర్చుకోవాలా, దేవుని యొక్క కృపను మనం సమకూర్చుకోవాలా, అంతేగాని ఉగ్రతను సమకూర్చుకోకూడదు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల తండ్రి కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కొంతమంది రక్షింపబడలేదు, కొంతమంది రక్షింపబడ్డారు, పరుగు పందెంలో వెళ్తూ ఉన్నారు. దేవుడు ఈరోజు అంటున్న మాట, మీరు బాగా పరిగెత్తుచుంటుంది కదా, సత్యమునకు విధేయులు కాకుండానట్లు మిమ్మల్ని ఎవరు అడ్డగించను? మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని బాగానే ప్రారంభించారు కదా, సత్యానికి విధేయులు కాకుండానట్లు, సత్యానికి లోబడకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు? మనల్ని అడ్డగించేది అపవాది, మనల్ని అడ్డగించేది మన యొక్క శరీరం, మనల్ని అడ్డగించేది యొక్క లోకం. ఎప్పుడు కూడా జాగ్రత్తగా వినండి, ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టం కలిగించే దిశగా దేవుడు మనల్ని పయనించేటట్టు చేయడు. వినండి వినండి వినండి. మన దగ్గరకు వచ్చి మనం బాప్తీసం తీసుకుంటాం కదా, బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు మన దగ్గర వచ్చి, ఈ వ్యక్తి బాప్తీసం తీసుకున్నాడు, ఈ వ్యక్తిని ఇంకా పరీక్షించి 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 పరిశోధించి 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 శోధించి శోధించి పెడతాను చూడు అనుకునే దేవుడు కాదండి మన దేవుడు. మన దేవుడు అటువంటి వ్యక్తి కాదు. అపవాది మన దగ్గరకు వచ్చి మనం వాడి దగ్గరకు వెళ్ళినప్పుడు అపవాది మన దగ్గర ఉన్నంత దోచుకొని కొట్టి వివస్త్రణ చేసి మనల్ని కొన ఊపిరితో పడేస్తాడు. కానీ దేవుడండి, మనం ఆ కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఎప్పుడు దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు మీ యొక్క తలలో వచ్చినప్పుడు మీరు ఒకటే చెప్పండి, దేవుడు నన్ను పడేయడు, దేవుడు నన్ను పాడు చేయడు, దేవుడు నన్ను తప్పుడు స్థలాలకు దేవుడు నడిపించడు. దేవుడు ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా తయారు చేస్తాడు. ఇన్పర్ఫెక్ట్ వ్యక్తులుగా మనల్ని ఉన్నప్పుడు, అపవాది పర్ఫెక్ట్గా మనం ఉన్నప్పుడు అపవాది మనల్ని ఇన్పర్ఫెక్ట్ చేయాలని చెప్పి అపవాది చూస్తాడు. దేవుడు ఎప్పుడూ చూడ్డు. దేవుడు అన్యాయం చేయట అసంభవం అని చెప్పి బైబిల్ చెప్తుంది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా. విశ్వాసం అసలు ఎవరు కొనసాగించాలా? విశ్వాసమును కర్త, ఓకే, దానిని కొనసాగించు వాడైనా. మనలో ఉన్న విశ్వాసాన్ని కొనసాగించే బాధ్యత మనతో పాటు దేవునికి కూడా ఉందని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. హీఈస్ ద ఆథర్, హీఈస్ ద బిగినర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసాన్ని దేవుడు ఆర్పివేయాలని చెప్పి చూడడు ఎప్పుడు. నేను మరలా చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాను కదా, మనం యథార్థంగా తగ్గింపు స్వభావం కలిగి ఆసక్తితో మనం ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో 2 రోజులు కొంతకాలం మనం వెళ్ళి అవిశ్వాసంతో ఆగిపోయినప్పుడు మనం యథార్థతతో ఉంటాం కదా, మనం తగ్గింపుతో ఉంటాం కదా, మనం వినయంతో ఉంటాం కదా, మనం ఆసక్తితో ఉంటాం కదా. అప్పుడు దేవుని మన దగ్గరకు వచ్చి వాగ్దానాన్ని అనుగ్రహించి మరలా మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించేలాగా చేస్తాడు. మనం వెళ్తా ఉంటాం, ఎప్పుడు దారిలో తప్పిపోతాం. కానీ దేవుడు మనకు విశ్వాసం అనుగ్రహించి మరలా తిరిగి మన యొక్క జర్నీలో ముందుకు వెళ్ళేలాగా చేస్తాడు. ఏమండి, బైబిల్లో రాయబడి ఉంటుంది, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. రక్షణ కార్యం, పైనుండి వచ్చిన కార్యం మన జీవితంలో ప్రారంభమైందా? ప్రారంభం కాలేదా? ఏమండి,
నూతన జన్మ అనుభవము మన జీవితంలో అసలు మొదలైందా, ప్రారంభమైందా లేదా? ఎన్నిసార్లు గద్దించినను లోపల నల్లని వానికి హాస్పిటల్లోకి వెళ్ళి, ఐసీయూలోకి వెళ్ళి, మరలా జనరల్ వార్డుకి వచ్చి, మరలా ఇంటికి వచ్చి స్తుతికలు పెట్టుకొని సాక్ష్యం చెప్పి మారుమనసు పొందుతాడా? కాదు. ఎన్నిసార్లు గద్దించినను లోబడి నల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. కార్యాంతం చేయాల, మనం కార్యాంతం చేయాల. బిల్లీ గ్రహం గారు చెప్తారు, ప్రసంగం వింటున్నా, ఈ యొక్క 1984వ సంవత్సరంలో దేవుని కోసం ఒక వ్యక్తి క్రైస్తవుడిగా జీవించడం అనేది అతి కష్టం అన్నాడు. ఎప్పుడు? 1984వ సంవత్సరం. మనం ఇప్పుడు ఎప్పుడున్నాం? అప్పుడు నేను పుట్టలేదు. మరి ఇప్పుడు మనం ఇప్పుడున్నాం. ఇక 2024వ సంవత్సరంలో దేవుని కోసం బతకడం కూడా కష్టమే. కానీ అది అసాధ్యం కాదు. ఆయన మారనివాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆకాశము భూమి గతించిపోవును కానీ దేవుని యొక్క వాక్యము మారదు. ఆయన మార్పు లేనివాడు. మనల్ని నిలబెట్టడానికి దేవుడు సమర్థుడు. ఏమండి? మనం పైనుండి జన్మించాలా, పైనుండి జన్మించాలా, పైనుండి జన్మించాలా. పైనుండి వచ్చిన ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలో అంగీకరించాలా. పైనుండి మన కోసం వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారిని గుర్తించి ఎరగాల. ఒక నేను నీళ్ళల్లో బాప్తిసం తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. మునిగి లేకటం వల్ల పరలోక రాజ్యం వెళ్తామంటే బర్రెలు గేదెలు కూడా మునుగుతాయి నీళ్ళల్లో. ఈ యొక్క జనులు మట్టి గోడ కట్టుకొనగా కాపరులు గచ్చుపూత పోస్తున్నారని రాసింది యేస్కేలు గ్రంథంలో. విన్నారా ఇప్పుడు మాట? విన్నాను చేతులేదండి. ఈ యొక్క ప్రజలు మట్టి గోడ కట్టుకొనగా కాపరులు దానికి గచ్చుపూత వేస్తున్నారంట. వెలిశంకులు ఏడి ఉన్నాడా? అంకుల్ మట్టి గోడ నిలుస్తుందా అంకుల్? అది ఏటుంది. మట్టి గోడ నిలుస్తుందా? అవునా? మట్టి గోడ నిలుస్తుందా అంకుల్? ఏమి వేస్తున్నారు మీరు దానికి? సిమెంటు, ఇసుక, కంకర, నీళ్లు అన్నీ వాడుతున్నారు కదా. అటువంటి స్ట్రాంగ్గా పైన నుండి వచ్చిన వ్యక్తి అటువంటి స్ట్రాంగ్గా ఉంటాడు. పైన నుంచి జన్మించిన వ్యక్తి స్థిరంగా ఉంటాడు. కేవలం ఇసుక మీద కట్టబడిన అతని యొక్క రక్షణ కొంచెం శ్రమరంగానే ఏమైంది? కొట్టుకుపోయిద్ది. ఈ జనులు మట్టి గోడ కట్టుకుంటున్నారు. దాని కాపర్లు ఏం చేస్తారు? గచ్చు అంటే ఏంది? గచ్చు అంటే ఏంది? ప్లాస్టరింగా? సున్నం అనుకుంటా కదా. సున్నం కొడుతున్నారు. పైపు ఏం తెల్లగా ఉంటుంది అనమాట. పూత కొడుతున్నారు. పూత ఎప్పుడప్పుడు పోయిద్ది. స్వచ్ఛమైన బంగారం నిలుస్తుంది. పైన రోల్డ్ గోల్డ్ నిలదు. ఆఖరిగా వచ్చిన చదివి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మాధురి చదువుతామమ్మా. 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. కాదురా, అది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువు. నేడు మీరు ఆయన శబ్దం ఉంది కదా. మాధురి చదువమ్మా. 201వ పేజ్ నెంబర్. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. చాలు. పాపం వలన కలుగు భ్రమ.
పాపం వల్ల ఏం కలుగుతుందంట? భ్రమ కలుగుతుందంట. పాపం వల్ల ఇంకా ఏం కలుగుతుందంట? హృదయం కఠినత్వం అవుతుందంట. బైబిల్ గ్రంథంలో అపవాది మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి? పెద్దలు చెప్పొద్దు, యూత్ చెప్పండి, పెద్దలకు తెలుసు ఆల్రెడీ. ఇది నిజమా? ఇది నిజమా? దేవుడు అట్ట చెప్పాడా? బైబిల్ నిజమా? వాక్యం నిజమా? దేవుడు నిజమా? అపవాది నిజమైన విషయాల్లో భ్రమ కలుగు చేస్తాడు. సినిమా హాల్లో కూర్చున్నప్పుడు, నేను చూడండి మానేసా, సినిమా హాల్లో కూర్చున్నప్పుడు స్టార్టింగ్లో ఏమేస్తారండి? ఈ యొక్క పాత్రలు, ఈ యొక్క సన్నివేశాలు అంతా కల్పితమైనవి. అక్కడ కూర్చున్నప్పుడు అపవాది వచ్చి చెప్పడు ఇది నిజమా ఇది నిజమా అని చెప్పి అప్పుడు అండు. బైబిల్ చదివేటప్పుడే అంటాడు. సంసోను ఢిల్లీలో ఒడిలో పండుకున్నప్పుడు ఒరే ఇది నిజమైన ప్రేమ కాదురా బాబు, ఇది నిజమా ఇది నిజమా అని చెప్పి అనడు. అపవాది ఎప్పుడూ కూడా నిజమైన వాటిని అబద్ధమంటాడు, అపమైన వాటిని నిజమంటాడు. దేవుడు ఎప్పుడు ఒక మాట అంటాడు, దృశ్యములైనవన్నీ అదృశ్యము. దృశ్యమైన అదృశ్యమే లేదు, నాకు అర్థం కాదు. దృశ్యములైనవన్నీ చెప్పాలా? అనిత్యములు. అదృశ్యమైనవన్నీ నిత్యములు. అదృశ్యమైనవి ఏమున్నాయో ఒకటి చెప్పండి. చెప్పండి, చిన్నగా చెప్పాలా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపడడు. ఇంకా మన యొక్క విశ్వాసం కూడా కనపడదు. విశ్వాసం అంటే ఏంది? నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపము. చదవండి తర్వాత. అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిజమైనది. మన విశ్వాసము కూడా శాశ్వతమైనది, నిత్యమైనది. అవిశ్వాసము ఎప్పుడు కూడా అశాశ్వతమైనది. దేవుని యొక్క చిత్తము జరిగించువాడు నిరంతరం నిల్చును, శాశ్వతమైన వాడు. ఈరోజు మనం తెలుసుకున్న మాటలు ఏమిటంటే, మనం పై నుండి జన్మించామా లేదా? ఒకవేళ పై నుండి మనం జన్మించినట్లయితే మన యొక్క పరుగు పందెంలో అంతం వరకు మనం నడిపించటానికి దేవుడు ఉన్నాడు. ఏ విధంగా కృంగిపోవద్దనే విషయాన్ని ఈరోజు దేవుడు మన వినికిల్లో ఈ రెండు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది ఎంతో ముఖ్యమైన ప్రభా విషయం ప్రభా. ఎందుకంటే నీవు చెప్పి ఉన్నా కదా ప్రభా, పై నుండి జన్మించకపోతే, కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడన్నావు. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడన్నావు. అయ్యా, ఎవరెవరైతే ప్రభా వారు మనసు పశ్చాత్తాపం, నీ యొక్క ప్రత్యక్షత లేదు ప్రభా, వారి యొక్క మీ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించి ప్రభా అయ్యా వారికి పైనుండి జన్మించే భాగ్యం వల్ల దయచేయండి ప్రభా. ఇదేనా జనతైక కుమారుని విశ్వాసం నుంచి పైనుంచి జన్మించిన వారిని దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా పరుగు పందెంల తండ్రి, ఓపికతో తండ్రి పరిగెత్తి ప్రభా, ఇదేనా నిత్యమైన మీ రాజ్యమును ప్రభా స్వతంత్రించుకున్నట్టుగా తండ్రి మీరు మాకు సహాయం చేదురుగాక వేడుకుంటే ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా, అయ్యా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడనని చెప్పింది ఇక ప్రభా. ధైర్యంతో ప్రభా ముందుకు వచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభా. అదే రీతిగా నేను ఉన్న ప్రతి విధంగా అవిశ్వాసమును కొట్టివేసి ప్రభా వాటిని విశ్వాసంతో మార్చుదురుగాక వేడుకుంటూ, ఇదేనా ఎంత వాక్యం వింటున్నా, నా జీవితంలో ఎటువంటి కార్యాలు జరుగుతులేదు అనుకున్న వ్యక్తుల్ని మీరు దర్శించండి ప్రభా. వారి జీవితంలో ప్రభా మంచి కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభా జీవితంలో జరిగించదు కాక వేడుకుంటున్నాను తండ్రి. ఇది నా శక్తి చేత కాదు, బలం చేత కాదు, మీ ఆత్మ ద్వారానే జరగని చెప్పినది కదా ప్రభా. మీ ఆత్మ కార్యాలు ప్రభా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో జరిగించదు కాక వేడుకుంటూ
సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరంభించి వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినంగా వేడుకుంటూ రాము తండ్రి. ఆమేన్.